3వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి 2 రోజులకు ఒకటి 3 రోజులకు ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు. టైఫాయిడ్ జ్వరం అని హాస్పిటల్ వెళ్ళటం, కొంతమంది ఏమో సరే జ్వరం తగ్గిందని చెప్పి మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ అది తిరగబెట్టిందని చెప్పి మళ్ళీ వెళ్ళటం, వెళ్ళి రావట్లా రోజు ఇన్స్పెక్షన్ అని, లేకపోతే అదే లోపల మామూలుగా ఈ గడ్లని, కిడ్నీ ఫెయిల్ అని, లివర్ ఫెయిల్ అని చెప్పి డాక్టర్లు వీళ్ళంతా ముందు తాగుతున్నారని చెప్పి అట్లా వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి మరీ స్టేట్మెంట్ రాస్తున్నారు. అయితే వాస్తవంగా అయితే చనిపోయిన వాళ్ళంతా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అలాంటి వాళ్ళు చనిపోతున్నారు. ఏంటంటే మొన్న డాక్టర్ గారిని ఇట్లా సంగతి కదండి మరి ఇట్లా చనిపోతున్నారంటే వాళ్ళ పేర్లు చెప్పమన్నాడు. 2 పేర్లు చెప్తే వాళ్ళు ఏమన్నారు, హాస్పిటల్ స్టేట్మెంటు వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అని, లివర్ ఫెయిల్ అని, వాళ్ళకి ఇట్లా ఇన్స్పెక్షన్ వచ్చింది. మా వాడు ఒకడైతే ఊరికి పోత బండి మీద కింద పడ్డాడు. కింద పడ్డవాడు కొద్దిగా ఇక్కడ నరం చిట్లిందని చెప్పి కాలు దగ్గర హాస్పిటల్ చూసుకుని వచ్చాడు. వారం తర్వాత మళ్ళీ హాస్పిటల్ వెళ్తే ఇక తిరిగి రాలా. అసలు కారణం లేదు.